సినిమా హిట్ అయితే నిర్మాత డైరెక్టర్కి ఏదో ఒక బహుమతి ఇవ్వడం చూసాం. ఒక్కోసారి హీరో డైరెక్టర్కి గిఫ్ట్ ఇస్తాడు. అయితే లేటెస్ట్గా హీరో మ్యూజిక్ డైరెక్టర్కి బహుమతి ఇచ్చాడు. వరుసగా 4 హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్కి హీరో లగ్జరీ కార్ని ఇచ్చాడు. కంటిన్యూస్గా 4 హిట్స్ అంటే ఆ హీరో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కనిపెట్టేశారు కదా. డైరెక్టర్ మారినా బాలయ్య మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం తమనే. ఫ్లాప్ సినిమా డిక్టేటర్ తో ఈ కాంబో స్టార్ట్ అయిన అఖండతో హిట్ కొట్టారు. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, రీసెంట్ గా డాకు మహారాజ్ తో 4 హిట్స్ కొడితే అన్నింటికి తమనే మ్యూజిక్ ఇచ్చాడు. బాలయ్య సినిమా అంటే తమన్కి పూనకం వచ్చినట్టు వాయించేస్తాడు. 4 హిట్స్ తర్వాత బాలయ్య తమన్ కాంబోలో రూపొందుతున్న సినిమా అఖండ 2. డాకు సక్సెస్ సెలబ్రేషన్స్ లో తమన్ మాట్లాడుతూ అఖండ 2కి కావాల్సినంత హైప్ ఇచ్చాడు. ఇంటర్వెల్కే టికెట్ డబ్బులు ఇచ్చేయచ్చని కమెంట్ చేశాడు. సెకండ్ హాఫ్ బోనస్ అనేలా మాట్లాడడంతో అఖండ 2 పై అంచనాలు రెట్టింపయ్యాయి. బాలయ్యకు తమన్ బాగా దగ్గరయ్యాడు. బాలయ్య తనకు తండ్రి లాంటి వారని, ఆయన ఆశీర్వాదం చాలు అన్నాడు. 4 హిట్స్ ఇచ్చిన క్రమంలో బాలయ్యకు తమన్ బాగా దగ్గరయ్యాడు. డాకు రిలీజ్ తర్వాత నందమూరి ఫ్యాన్స్ తమన్ని నందమూరి తమన్ అనిపిస్తే బాలయ్య ఎన్బీకే తమన్ అని పేరు పెట్టారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో పీరియాడిక్ ఆంకాలజీ యూనిట్ ఓపెన్ సందర్భంగా తమన్ గురించి బాలయ్య ఆసక్తికర కమెంట్ చేశాడు. తమ్ముడు నందమూరి తమన్ అని పిలిచాడు బాలయ్య. వరుసగా 4 హిట్స్ ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు బహుమతిగా ఇచ్చానని, ఫ్యూచర్లో తమ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది అన్నాడు.